హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ వ్లాగ్స్. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి నేను చోలే మసాలా అయిన పూరి చేశానండి. చోలేనైతే నేను నైటే నానబెట్టుకున్నాను. ఇప్పుడు చోలే మసాలాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. ఇది టమాటో ప్యూరీ చేసుకోవాలి, జింజర్ గార్లిక్ అండ్ ఆనియన్ పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్లోకి 1 కప్ చోలే వేసుకొని 1 గ్లాస్ వాటర్ అండ్ కొద్దిగా సాల్ట్ వేసుకొని 3 విజిల్కి అయితే నేను బాయిల్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా చెక్క వేసుకోవాలి, బే లీఫ్ అండ్ జీరా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ కూడా వేసుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా చిల్లీ పౌడర్, టర్మరిక్, గరం మసాలా అండ్ కొరియాండర్ పౌడర్ వేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలండి, రా స్మెల్ వెళ్ళేదాకా. ఇప్పుడు 1 కప్ టమాటో ప్యూరీ యాడ్ చేసుకుంటున్నానండి. నేనైతే వాటర్ యాడ్ చేసుకోవట్లేదు, గ్రేవీ థిక్గా రావాలని. మీకు కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా కస్తూరి మెంతి వేసుకుంటున్నానండి, 1 టేబుల్ స్పూన్. బాయిల్ చేసిన చోలే కూడా యాడ్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో 5 to 6 minutes బాయిల్ చేసుకోవాలండి. గ్రేవీ అయితే రెడీ అయ్యిందండి. ఇప్పుడు కొద్దిగా కొరియాండర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు పూరి చేయడానికి 2 కప్స్ ఆటా తీసుకున్నానండి. కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. బాగా మిక్స్ చేశాక కొద్దిగా వాటర్ మిక్స్ చేశాక ఒక 5 minutes ఇలా సైడ్కి పెట్టాలండి. డీప్ ఫ్రైకి కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. పూరి ఇలా సన్నగా చేసుకోవాలండి. ఇలా చేసుకుంటే ఆయిల్ లేక వేసాక ఇలా వస్తుంది. అంతే, ఇప్పుడు పూరి చోలే మసాలా రెడీ అయిందండి. మా బాబుకి క్రికెట్ ఉన్నదండి, అందుకని ఈ ఎక్స్ట్రా ఇస్తున్నాను ఫ్రీ టైంలో తినడానికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి.